ఆ జిల్లాలో హస్తం పార్టీలో వర్గపోరు కార్యకర్తలకు తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గపోరు మళ్లీ చర్చనీయాంశంగా మారిందట. జిల్లా కాంగ్రెస్లో నియోజకవర్గ స్థాయి నేతలు, జిల్లా నాయకత్వం మధ్య సమన్వయ లోపం కొనసాగుతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. గతంలో రెండు వర్గాల మధ్య కొనసాగిన వర్గపోరు ఇప్పుడు ఆ నాయకురాల ఎంట్రీతో మూడు వర్గాలుగా మారిందట. ఆ నాయకుల తీరుతో హస్తం పార్టీకి కార్యకర్తలు దూరం అవుతున్నారట. మొత్తానికి కాంగ్రెస్లో కొనసాగుతోన్న ఈ రాజకీయ సమీకరణాలు భవిష్యత్తులో ఏ దిశగా మారతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడ, ఆ నాయకులెవరు? లెట్స్ వాచ్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నియోజకవర్గ స్థాయి నాయకత్వం నుంచి జిల్లా స్థాయి నాయకత్వం వరకు సమన్వయం లేకపోవడం వల్ల వర్గపోరు కొనసాగుతోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినబడుతున్నాయి. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సభ నిర్వహణ సమయంలో కూడా స్థానిక నాయకుల పాత్రపై ప్రశ్నలు వచ్చాయని రాజకీయ వర్గాల్లో టాకుంది. జిల్లా కాంగ్రెస్లో గత కొంతకాలంగా రెండు ప్రధాన వర్గాల మధ్య విభేదాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ వర్గం, మరోవైపు మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన విశ్వప్రసాదరావు వర్గం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్న చర్చుంది. ఇదే సమయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ నాయకత్వంపై కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయని సమాచారం. పార్టీ వర్గాల్లో వినబడుతున్న సమాచారం ప్రకారం చూస్తే నాయకత్వ బాధ్యతల పంపిణీలో స్పష్టత లేకపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలను వేర్వేరు వర్గాలు వేర్వేరుగా నిర్వహించుకోవడం, కేడర్ స్థాయిలో సమన్వయం లేకపోవడం, స్థానిక ఎన్నికల సమయంలో అంతర్గత సహకారం తగ్గడం కూడా కారణంగా కనబడుతోంది. కొన్ని సందర్భాల్లో మున్సిపల్ స్థాయి రాజకీయ సమీకరణాలు పార్టీకి అనుకూలంగా మారకపోవడం, ఆ అంశాలన్నీ కలిపి జిల్లా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరడానికి కారణంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి సభ సందర్భంలో స్థానిక నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసిందని సమాచారం. సభ నిర్వహణ బాధ్యతలు ఇతర నియోజకవర్గ నాయకులకు అప్పగించాల్సి వచ్చిందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. ఈ పరిణామాన్ని కొంతమంది స్థానిక నాయకత్వంపై నమ్మకం తగ్గిందని సూచించే సంకేతంగా చూస్తుంటే, మరికొందరైతే తాత్కాలిక సమన్వయ లోపం మాత్రమే అంటూ భావిస్తున్నారు. ఈ సభకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమం కావడంతో జిల్లా నాయకత్వ పనితీరుపై మరింత దృష్టి పడిందని భావిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారట. అసలు ఆమెకు అధ్యక్ష పదవి రావడమే ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరడానికి కారణం కూడా అయిందని పార్టీలో పెద్ద చర్చే నడుస్తోందట. డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, ప్రస్తుత అధ్యక్షురాలు సుగుణ మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య కూడా విభేదాలు ఉండడంతో హస్తం శ్రేణుల్లో అయోమయం నెలకొందట. ఇక జిల్లాలో ఎప్పుడు ఏ సమావేశం జరిగినా చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడం, గాల్లో కుర్చీలు విసిరేయడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా మారిపోయిందట. ఆత్రం సుగుణ కేవలం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారని, కాగజ్ నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదనే అసంతృప్తి నెలకొందట. ఈ నాయకుల తీరుతో ఇప్పటికే హస్తం పార్టీని వేయడానికి కొంతమంది సిద్ధమవుతున్నారని పార్టీలో పెద్ద టాక్ నడుస్తోందట. ఇక కేడర్ స్థాయిలో కూడా అసంతృప్తి ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు ఏకతాటిపై లేకపోవడం, నాయకులు వేర్వేరు వేదికల ద్వారా పరస్పరం విమర్శలు చేసుకోవడం వల్ల కార్యకర్తల్లో గందరగోళం నెలకొంటోందని అంటున్నారు. కొన్ని గ్రామీణ, పట్టణ స్థాయిల్లో నాయకత్వం అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జిల్లా స్థాయి పార్టీల్లో ఇలాంటి వర్గపోరు కొత్తది కాదు. కానీ ఎన్నికల తర్వాత లేదా ముఖ్య రాజకీయ కార్యక్రమాల సమయంలో ఇది బయటకు రావడం సాధారణంగా కనిపిస్తోంది. ఒకవైపు నాయకత్వ పోటీ, మరోవైపు పదవుల పంపిణీ అసంతృప్తి కలిగిస్తే పార్టీ సంస్థాగత బలం దెబ్బతినే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ప్రస్తుతానికి ఆసిఫాబాద్ కాంగ్రెస్లో పరిస్థితి అంతర్గత చర్చలు, వర్గ సమీకరణాల దశలో ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విభేదాలు నిజంగా తీవ్రమవుతాయా లేదా అధిష్టానం జోక్యంతో సర్దుకుంటాయా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని భావిస్తున్నారు. జిల్లాలో ముగ్గురు నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరుపై అధిష్టానం కలగజేసుకుంటుందా, నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు చర్యలు చేపడుతుందా, లేదా నాయకులపై చర్యలు తీసుకుంటుందా? వేచి చూడాలి మరి.